హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా. మార్కెట్ ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే వాళ్ళైతే నాకు మన సబ్స్క్రైబర్ కోసం డైలీ ఒక ఎంట్రీ మీకు చూపిస్తూ ఉంటాయి కదా. ఒకటే ఎంట్రీ తీసుకుందాం, డిసిప్లిన్ ఫాలో అవుదాం అనేసి. ఇవాళ మనకు ఫస్ట్ టైం ఎస్ఎల్ అయితే హిట్ అయిందండి. అంటే సెకండ్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం అప్పుడెప్పుడు హిట్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఇవాళ ఎస్ఎల్ అయితే హిట్ అవ్వడం జరిగింది. కానీ నా పర్సనల్గా నేను తీసుకుంటా కదా, 2 కానీ 3 కానీ ఎంట్రీలు తీసుకుంటాను. నేను నాకు 3 హిట్ అయ్యాయి అనుకోండి, నేను ఆపేస్తా. మన వాళ్ళ కోసం అయితే ఒకటే రికార్డ్ చేశా. ఇంకో మంచి లెర్నింగ్ ఉందనేసి ఒక స్క్రీన్ షాట్ అయితే కొట్టించండి, మీకు చూపిస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకు లెర్నింగ్ ఏముండదండి, లాస్ వచ్చినప్పుడే లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ ఉన్నప్పుడే ఎక్కువ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఏ వీడియో అయినా సరే మన వీడియోని చూసేటప్పుడు లాస్ ఉన్న వీడియోని మళ్ళీ చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కువ టాపిక్ కూడా చెప్తాం. ఎందుకు లాస్ అవ్వాం, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏముంది, మనం అనుకుంది జరిగింది, ఏముండదు. లాస్ అయినప్పుడు ఎందుకు లాస్ అనేది మనం ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది దాని నుంచి. ఓకే, మన అనాలిసిస్ సైడ్ పోదాం. మన ఎంట్రీ కూడా చూస్తాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ అయితే న్యూట్రల్ అయినా లైట్ గ్యాప్ పైన హై గ్యాప్ పైన సరే మనం బుల్లిషే ప్లాన్ చేద్దాం. లో గ్యాప్ డౌన్ అయినా సరే మనం బుల్లిషే ప్లాన్ చేద్దాం అని చెప్పాను. హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం ఆలోచించుకుందాం. మిగతా ఏది జరిగినా మనం బై సైడ్ ఉందాం, బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. అయితే ఇవాళ ఏం జరిగింది, ఇవాళ నేను ఒక మిస్టేక్ చేశా. నాకైతే స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక ఎంట్రీలో స్టాప్ లాస్ హిట్ అయిందండి. నేనైతే 3 ఎంట్రీలు తీసుకోవడం జరిగింది. కాకపోతే మీకోసం అయితే ఒకటే రికార్డ్ చేస్తాను కదా నేను. ఒక్కోసారి నేను కూడా ఒకటే తీసుకుంటాను అండి. ఒక్కోసారి 2 తీసుకుంటా, ఒకసారి 3 తీసుకుంటుంటా. మీకోసం ఒకటే తీసా కాబట్టి ఒకటే తీసుకున్నా, చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనకి వెళ్ళింది కదా. ఓకే, హైలోకి వచ్చింది, లో వస్తున్నప్పుడు ఇక్కడ బై ఎంట్రీ దొరకవచ్చు అని చూసాను, రెడీగా ఉన్నా. బై సైడ్ ప్లాన్ చేద్దామని ఉన్నా ఈ జోన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అక్కడ ఏం మిస్టేక్ చేశాను నేను, ఇక్కడ చూసారా, క్యాండిల్ ఇంకా అసలు మంచి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. మన కన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. సపోర్ట్ దగ్గర ఉంది కదా, సపోర్ట్ జోన్లో ఉంది. మనం అనుకున్నట్టే హైలోకి వచ్చి రిజెక్ట్ అవుతుంది కదా. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, హై గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే బై చేస్తారేమో అన్నట్లుగా నేను ఉన్నాండి. కాకపోతే మనం అయితే రాంగ్ అవ్వడం జరిగింది. స్టాప్ లాస్ ఇది ఇట్టేయింది, చూపిస్తాం ఎన్ని పాయింట్స్ పోయాయి అనేది కూడా. ఇంకా మనం అక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇంకా అక్కడ కింద స్టాప్ లాస్ అయితే పెట్టామండి. ఓకే, మనం అయితే ఇక్కడ గమనించండి, 23,250 పుట్ అయితే సెల్ చేయడం జరిగిందండి. ఎన్నింటికి 10:20కి సెల్ చేసామండి. స్టాప్ లాస్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ 7 పాయింట్స్ ఉందండి మన స్టాప్ లాస్. ఎస్ఎల్ 7 పాయింట్స్ ఇచ్చాం, టార్గెట్ 10 పాయింట్స్ పెట్టా. స్టాప్ లాస్ అయితే హిట్ అయిందండి. మనం ఇక్కడ తీసుకున్నాం ఎంట్రీ, వెంటనే హిట్ అయిపోయింది. వెంటనే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది కూడా ఇదే. మార్కెట్ మన దగ్గర తీసుకున్నప్పుడు చూడండి, కరెక్ట్గా తీసేసుకుంది. మనం ఇచ్చాం కదా, డిసిప్లిన్గా మనం ఇచ్చాం. తీసుకునేటప్పుడు కూడా అంతే డిసిప్లిన్గా మనం తీసుకోవాలి. ఓకేనా, మన 10 పాయింట్స్ మనం తీసుకుంటే మనం రిస్క్ని మారుస్తూ ఉంటాం. ఒకసారి 7 ఇస్తాం, ఒకసారి 3 ఇస్తాం, ఒక్కోసారి 1 పాయింట్ కూడా దొరుకుతుంది మనకు అవకాశం ఉన్నప్పుడు. అలా ప్రతిసారి పట్టుకునేటప్పుడు 10 పాయింట్లు పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇచ్చేటప్పుడు మార్కెట్కి మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా 10 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇప్పుడు 10 అనేది నేను మీకు చూపిస్తుందండి, మీరు ఇష్టం. ఇంకా 20 అని తీసుకోండి, 20 రిస్క్ పెట్టండి, 20 పాయింట్స్ రివార్డ్ తీసుకోండి. 30 పాయింట్స్ పెట్టుకోండి రిస్క్, 30 పాయింట్స్ రివార్డ్ తీసుకోండి. అది మీ క్యాపిటల్ని బట్టి, మీ మైండ్ సెట్ని బట్టి తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే చిన్నది చెప్తుంది, మన బిగినర్స్ అందరు కూడా ఈజీగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మన ఎంట్రీ తీసుకోమని చూడండి, నెక్స్ట్ క్యాండిల్లోనే అప్ సైడ్ వచ్చిపోయి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినా చాలా పాయింట్స్ పైకి వెళ్ళిపోయిందండి. అదే మన స్టాప్ లాస్ ఇంపార్టెన్స్. సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేయడం కాదు, స్టాప్ లాస్ కరెక్ట్ మెయింటైన్ చేయగలిగే వాళ్ళు మాత్రమే సెల్లింగ్లోకి దిగండి. ఓకేనా, ఏదో సెల్లింగ్లో ప్రాఫిట్ వస్తుందని కాదు, కరెక్ట్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, బయ్యింగ్ కంటే కూడా సెల్లింగే డేంజరు. అందుకని సెల్లింగ్ అనేది ఒక లాజిక్, మీకు మార్కెట్ అంతా అర్థమైంది అన్నప్పుడు సెల్లింగ్లో దిగాలి. ఎంట్రీ తీసుకున్నా వెంటనే స్టాప్ లాస్ పెట్టాలి. ఎంట్రీ తీసుకున్న విత్ ఇన్ సెకండ్స్లోనే స్టాప్ లాస్ రెడీగా ఉండాలి మనది అక్కడ. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ రివర్స్ అయితే మనకు తెలియదు, సడన్గా రివర్స్ అయిపోవచ్చు. అందుకని ఫస్ట్ మనం ప్రయారిటీ చేయాల్సింది స్టాప్ లాస్కి, తర్వాత టార్గెట్ చూసుకోండి. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టండి, తర్వాత టార్గెట్ సంగతి చూడండి. సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ బై సైడ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మన 3 కూడా బై సైడే తీసుకున్నాను. ఇక్కడ ఒక బై సైడ్, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఫాలో అయింది. ఇంకోటి నేను చెప్పాను కదా, ఈ జోన్లోకి హైలోకి వచ్చి రిజెక్ట్ అవుతున్నప్పుడు ఈ లోలో బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అని చెప్పానా లేదా? ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. అందుకే ఇదిగోండి, ఇక్కడ మనం బై ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూసారా, ఎంత పైకి వచ్చినా కానీ మనకి ప్రీమియం రాలేదండి. చూపిస్తాం మీకు. హ్యామర్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి. దీని కింద స్టాప్ లాస్ పెట్టాం. ఇదిగోండి, ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. మార్కెట్ చూడండి, ఇంత అప్ సైడ్ మూవ్ అయినా కానీ ప్రైస్ చూడండి అక్కడే ఉంది. ఇక్కడ దాకా కూడా మనకి ఈ హై క్రాస్ అవ్వనంత వరకు కూడా మనకి ప్రాఫిట్ రాలేదండి. మన టార్గెట్ హిట్ అవ్వలేదు.
ఇంకా ఇక్కడ గమనించండి, ఇక్కడ కదా మనం తీసుకుంది ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ దాకా అంటే ఈ క్యాండిల్ వరకు కూడా మనకు రాలేదండి. ఇక్కడ ఏం జరిగిందంటే గమనించండి, మళ్ళీ మీకు వేరే చాట్లో చూస్తా, పెద్ద చాట్లో. ఇక్కడ ఈ జోన్ నుంచి రిజెక్ట్ అయింది కదా, ప్రైస్ ఇలా ఫాలో అయిపోయింది కదా బడ్జెట్ రోజు. అందరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇదే చాట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి వరల్డ్లో ఎవరు చేసినా, నిఫ్టీ చేసిన అందరు ఇదే చాట్ కదా. జూమ్ బ్యాక్ చేసి చూడండి, అందరికి అదే కనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారు చెప్పండి, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, నేను తీసుకున్నా ఓకే, కానీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఫాలో అయింది మార్కెట్ అని అందరూ వెయిట్ చేస్తారు కదా. అందుకని పుట్టు బై చేసిన వాళ్ళ సంగతి ఆలోచించండి. పుట్టు బై చేసిన వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు. ఇది హై బ్రేక్ అయితేనే ఎగ్జిట్ అవుదాం, హై బ్రేక్ అయితేనే ఎగ్జిట్ అవుదాం అని ఉంటారు కదా. అదే జరిగిందండి వాళ్ళు. హై బ్రేక్ అయితేనే ఎగ్జిట్ అవుదాం అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుకే అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్లో ఇదిగోండి అది ఎక్కడే ఉంటుంది. అసలు ప్రైస్ ఎంత మూవ్ అయింది చూడండి, ఇక్కడ ప్రైస్ చూసారా, మనం ఇక్కడ తీసుకుంటే ఎంత మూవ్ అయింది, చాలా పాయింట్స్ పోయింది. కానీ ఇక్కడ చూడండి ప్రైస్ ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకున్నాం ఆ జోన్లోనే ఉండిపోయింది. పెద్ద క్యాండిల్ ఎప్పుడు పడుతుందో చూడండి, ఇది బ్రేక్ అయ్యాక పడిందండి. ఈ బ్రేక్లో ఇంకా భయపడిపోయారు ఎవరైతే పుట్ బై చేసిన ఉన్నారో, వాళ్ళకి వెళ్ళిపోయింది ప్రైస్ అనేసి ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఆప్షన్స్లో మనకి డికే అయితే వచ్చేసి మనం టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నా అంటే లాజిక్ కూడా చెప్తాను. గ్యాప్ అప్ అయితే హై వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అవ్వచ్చు, ఈ జోన్ దాకా రావచ్చు అని నేను అనుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. కానీ అక్కడ క్యాండిల్ కన్ఫర్మ్ అవ్వలేదు నాకు, అదే మనం మిస్టేక్ చేసాం. అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి ఎవరు కూడా. ఓకే కామను, కానీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వద్దాం, ముందుకు వద్దాం. కన్ఫర్మ్ కాలేదు కదా, ఎందుకు తీసుకోవాలి మనం ముందే. అలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయండి. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ట్రెండ్ కూడా మనతో పాటే ఉంది కదా అని ఆలోచించాను నేను, అందుకని తీసుకోవడం జరిగింది. క్యాండిల్ కన్ఫర్మేషన్ రాకముందే తీసుకున్నా, అందుకని రాంగ్ అయ్యాం. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటే వాటిని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సెకండ్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే, మార్కెట్ మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, మార్కెట్ అయితే బుల్లిష్ ఉందని చెప్పుకున్నాం. హై గ్యాప్ అప్ అయింది కదా, ఈసారి హైకి ఇదిగోండి ఈ క్రాస్ అయ్యి ఫాల్ అయింది చూసారా, ఫాల్ అయింది. మరి ఇప్పుడు మార్కెట్ ఏమైనట్టు బుల్లిష్ ట్రెండ్లోకి మారుతున్నట్టు. ఆల్రెడీ ఇంత హై గ్యాప్ అప్ అయింది, బయర్స్ ఉన్నారు ఇక్కడ, బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, బయర్స్కి ఏం కావాలి, లో కావాలండి, లో పాయింట్ కావాలి. లో పాయింట్ చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు, బై చేస్తారు. ఓకేనా, ఇక్కడ సెల్లర్స్ ఎందుకు వచ్చారంటే ఇదిగోండి ఈ సెల్లింగ్ వల్ల అండి. ఇంత హెవీ సెల్లింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ వస్తుంది అనేసి పుట్స్ అయితే బాగా పెరిగిపోయి ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా బాగా పెరుగుతాయి, ఎందుకంటే మార్కెట్ ముందు ఫాలో అయింది కదా, ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది మైండ్ సెట్లోనే ఉంటారు. అందుకని అందరూ పుట్లు బై చేయాలని చూస్తుంటారు. ఇదిగోండి అందుకే చిన్న చిన్న క్యాండిల్స్కి పెద్దగా ప్రీమియం పెరిగిపోయి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎందుకు తీసుకున్నాం, బయ్యింగ్ ఉంది, ప్రెజర్ బయ్యింగ్ ఉంది, లో పాయింట్లో కావాలి. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ ఉంది కదా, ఈ మధ్యలో ప్రైస్ ఆగాలి. ఈ సపోర్ట్ దాకా రానివ్వరండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, ఫాస్ట్గా ఉన్నారనుకోండి బయర్స్, ఇదిగోండి గ్యాప్ అప్లోనే అంత పైకి వెళ్ళిపోయింది కదా, ఈసారి లోకి సపోర్ట్ దాకా వస్తుందని వెయిట్ చేయకూడదు. మధ్యలో ఎక్కడో కాడ చూసుకొని వాళ్ళు బయింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదిగో మనకి వాల్యూమ్స్లో అర్థమైంది. వాల్యూమ్స్ చూడడం వాళ్ళు ఏం చేయాలంటే ఇటు చూసుకోవాలండి, పాత చాట్ చూడాలి. ఇదిగోండి ఫాల్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్కడ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ వర్క్ అవ్వలేదు. ఇక్కడ చూడండి హై వచ్చి లో తీసుకుంది, చూడ హై వచ్చింది, లో. ఇప్పుడు ఇది హై, ఇది లో, మధ్యలో పాయింట్ ఎక్కడ, ఇక్కడ. కరెక్ట్గా చూడండి, ఇవి చెక్ చేసుకోండి, కరెక్ట్ మీ చార్ట్లో చెక్ చేసుకోండి. ఈ పాయింట్లో వర్క్ అయింది. వాళ్ళకి ఏదో ఒక లో పాయింట్ కావాలండి, బయర్స్కి ఏదో ఒక లో పాయింట్ కావాలి. ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో ఉంది, ఈ లో దాకా వస్తే అందరూ బై చేస్తారు కదా, సెల్లర్స్ కూడా సెల్ చేయరండి. ఒక పాయింట్ ఆలోచించాలి, బై చేసేటప్పుడు వాళ్ళు ఈ లోకి వచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్ జోన్లోకి వచ్చింది అనుకోండి మార్కెట్, సెల్ చేసే వాళ్ళు ఆగిపోతారు. సపోర్ట్ దగ్గరకు వచ్చింది కదా ఎందుకు లేని ఆగిపోతారు. అప్పుడు ఏమైంది, ఫాస్ట్ ప్రైస్ వెళ్ళిపోయింది, లిక్విడిటీ దొరకదు వాళ్ళకి లిక్విడిటీ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇదిగోండి ఇలాంటి మధ్యలో పాయింట్స్ చూడని పాయింట్స్ చూసి వాళ్ళు అక్కడ ఎంట్రీలు తీసుకుంటూ ఉంటారు పెద్ద ప్లేయర్స్. ఇక్కడ పెద్ద వాల్యూమ్ వచ్చిందంటే వాళ్ళు పెద్ద ప్లేయర్సే, మన చిన్న వాళ్ళకి ఇంత వాల్యూమ్ వస్తే రాదు కదా. అలా ఇలాంటి పెద్ద వాల్యూమ్ వచ్చినప్పుడు మనం కొంచెం అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి, ఈ గ్రీన్లో లో వచ్చి హై, ఈసారి లో క్రాస్ అవ్వకుండా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అని చెప్పా కదా, ఇక్కడ ప్రీమియమ్స్ ఎందుకు పెరగలేదు అనేది పాయింట్ అండి, అది నేర్పించాలని స్క్రీన్ షాట్ చేసాం. ఇదిగోండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ జోన్లోనే పోయినసారి ఇంత ఫాస్ట్గా ఫాల్ అయింది, ఇక్కడ కూడా దగ్గరకు రాగానే ఫాస్ట్గా ఫాల్ అయిపోయింది కదా. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఆలోచించారండి, ఈ జోన్లో బై చేసి ఉంటారు కదా, టచ్ అయ్యి రిజెక్ట్ అయింది చూసారా, ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ప్రైస్ ఫాల్ అయింది కదా, ఈసారి ఏదో మళ్ళీ ఫాల్ అయ్యిద్ది, ఎందుకంటే పోయినసారి ఫాల్ అయింది ఇప్పుడు కూడా ఫాల్ అయ్యిద్ది అనేసి పుట్టు బై చేసిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు.
ఇది బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుతారు వాళ్ళు, ఇది బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుదాం, బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుదాం, ప్రతి ఒక్కరు అదే వెయిటింగ్లో ఉంటారు. అందుకే ప్రైస్ అంత మూవ్ అవటం జరిగింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో సడన్గా ఫాల్ అయిపోయిందండి, పుట్టు సడన్గా ఫాల్ అయిపోతాయి అన్నీ, అందరూ ఎగ్జిట్ అవ్వాలి కదా, లిక్విడిటీ ఇష్యూ అయిపోయి ఎక్కువ పడిపోయింది ప్రైస్. అలా ప్రైస్తో పాటే కొంచెం జనాల మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకొని మనం మూవ్ చేసి గేమ్ ప్లే చేసాం అనుకోండి, మనం ఎక్కువసార్లు కరెక్ట్ అవుతాం. అలా మనం కూడా ఇవాళ రాంగ్ అయ్యామండి, రాంగ్ అవుతాం, ఎప్పుడైనా రాంగ్ అవ్వాల్సిందే. ఇవాళ రాంగ్ అయ్యాం, అయినా సరే మనం డిసిప్లిన్ కోల్పోకూడదు. రాంగ్ అయ్యామనేసి ఎలా పడితే అలా చేయం కదా, రాంగ్ అయ్యామా సైలెంట్గా మన పని మనం చేసుకోవాలి. అలానే ఇప్పుడు అంటే నేనంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి 2-3 ట్రేడ్లు వేస్తున్నా. మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఒకటే ట్రేడ్ చేయాలి, ఓన్లీ 1 ట్రేడే. మీరు ఒక వన్ మంత్ అలా చేయాలి, నెక్స్ట్ 2 ట్రేడ్స్ తీసుకోవాలి, 1 మంత్ అంతా అలానే చేయాలి, తర్వాత 3 ట్రేడ్స్ తీసుకోవాలి, తర్వాత 1 మంత్ అంతా అలా చేసి మైండ్ సెట్ కరెక్ట్గా అయినప్పుడు ఇంక 3 సరిపోతాయండి మ్యాక్సిమం. అదే మనకి చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఇంక మీ ఇష్టం, ఎక్కువ ట్రేడ్లు వెళ్ళిపోవద్దు, ఎక్కువ చేసాము ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది అది. అందుకనేసి ఇక్కడ పుట్లు అయితే తగ్గలేదండి, ప్రీమియమ్స్ అయితే తగ్గిపోలేదు, కాల్స్ కూడా పెరిగి ఉండవు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో సడన్గా పెరిగి ఉంటాయి చూడండి. అలా అందరికీ కన్ఫర్మేషన్ కావాలన్నమాట, అది క్రాస్ అయితే. కానీ మనకు అవసరం లేదండి, మనం ఈ ప్రైజ్ యాక్షన్ మూవ్మెంట్ని మనం అర్థం చేసుకొని లోనే ఉన్నాం చూసారా. అలా మనకి జస్ట్ ప్రైజ్ యాక్షన్తోనే మనం గేమ్ అంతా ప్లే చేస్తాం. ఈ రెసిస్టెన్స్ టచ్ లో వస్తున్నప్పుడు ఇక్కడ బై చేద్దాం ఎలా చెప్పగలిగాం, ఇలానే అండి. ఈ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ బయింగ్ చేద్దాం, లోలోకి వచ్చినప్పుడు బయింగ్ చేద్దాం ఎలా చెప్పాం. అంతా కూడా మొత్తం కూడా సైకాలజీ గేమే. మార్కెట్ అంటేనే సైకాలజీ గేమ్. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ జరిగింది, కానీ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నారు అనేది మొత్తం కూడా గేమ్ మారిపోయింది. మీరు రాంగ్ అవ్వచ్చు, నాకు ఇక్కడ ప్రాఫిట్ రావచ్చు, మీకు లాస్ రావచ్చు. మనం అనుకున్నట్టయితే మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళిందండి, ఇంకా బయింగ్ అయితే ఆపర్చునిటీ ఇచ్చింది మొత్తం కూడా. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామండి. ఏం చేస్తాం మనం డైలీలో చూస్తాం కదా, మళ్ళీ డైలీలో చూద్దాం ఒకసారి. ఓకే, మనం అయితే డైలీ చార్ట్లోకి వచ్చామండి. మార్కెట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ గమనించండి. ఇది 23,870 ఉందండి, 870 నెక్స్ట్ రెసిస్టెన్స్ మనది అదే. అంటే ఇప్పుడు లోలోకి వచ్చినా సరే మార్కెట్ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా మనం సెల్ ప్లాన్ చేయకూడదని ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లు. ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ జోన్ దాకా రావాలి ప్రైస్, అంతవరకు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఈ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు సెల్ చేయాలి. నేను 5 minutesతో చూపిస్తాను మీకు. ఇక్కడ గమనిస్తే లేదండి, మార్కెట్ అయితే ఒక చిన్న అప్ ట్రెండ్లోకి అయితే స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో అప్పుడే మనకు అర్థమైపోయింది, ఈ జోన్ పైన క్లోజ్ అయితే చాలు, నెక్స్ట్ జోన్ లాగా వెళ్ళాలి. నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఫాల్ అయ్యి ఇక్కడ ఉందండి. ఈ జోన్ ఉంది, ఈ జోన్ కూడా ఉంది, గమనించండి. ఫాల్ అయ్యి ఒక రేంజ్ చేసి ఫాల్ అయింది కదా, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇది 24,197 ఉందండి మంది. నెక్స్ట్ 23,870 ఈ జోన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ 2 జోన్స్ అయితే మనకి ఇంపార్టెంట్గా వర్క్ అవుతాయండి. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అనమాట. ఇక్కడ కొంచెం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ జరిగే సైకాలజీని బట్టి మనం ప్లే చేయాల్సి ఉంటుంది, కానీ జస్ట్ అక్కడికి వచ్చింది కదా అని సెల్ చేయడం కాదు. అక్కడ జరిగే ప్రయాక్షన్ అర్థం చేసుకొని మనం సెల్ చూస్తాం. మీకు అనాలిసిస్ చెప్తానండి, ఆ రోజు చెప్తాం కదా, ఇంకా కొంచెం డీటెయిల్గా ఆ రోజు చెప్తా. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ అయినా, ఎక్కడైనా ఓపెన్ అవ్వండి, ఎలా అయినా ఓపెన్ అవ్వండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం బై సైడ్ ప్లాన్ చేద్దామండి మళ్ళీ. ఎందుకంటే మనకి క్లియర్గా ఉంది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కదా, లోకి వస్తున్నప్పుడు బై చేద్దాం. ఓకేనా, ఓన్లీ మనం ఎక్కడ సెల్ చేద్దాం, సెల్ ఎంట్రీ దొరికితే ఇక్కడండి, ఎక్కడ సెల్ ఎంట్రీ దొరకవచ్చు. డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి సెల్ చేయొద్దు, మనకు ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ కావాలి. సింగిల్ క్యాండిల్ వచ్చినా చేయొద్దు, కొంచెం ఆగి మంచి రెడ్ క్యాండిల్ పడుతుంది అనుకోండి, అప్పుడు మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి చోట. ఎందుకంటే మార్కెట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా, బ్రేక్ అయిపోతూ ఉంటుంది, రెసిస్టెన్స్ వర్క్ అవ్వు, బ్రేక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఈ జోన్ అయితే మనకి ఇంపార్టెంట్ జోన్ అండి, సెల్ ఎంట్రీ జోన్ ఇది. ఇక్కడ ఒక్క సైడే మనకి సెల్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ బయ్యే చేద్దాం. లేదు ఇదిగోండి, ఇక్కడ కూడా మనం బయ్యే ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ ఇది బ్రేక్ అయినా సరే ఇక్కడ కూడా బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగితేనే మనం ఆలోచించాలండి. ఇక్కడ ఈ లో ఉంది చూసారా, ఈ లో కంటే కింద ఓపెన్ అయితేనే సెల్ ఎంట్రీలు ఆలోచించాలి, కానీ ఇంకెక్కడైనా రానివ్వండి బయ్యే ప్లాన్ చేద్దాం. ఇది కూడా అండి, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్కి ఆలోచిద్దాం. లేదు బ్రేక్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, బై సైడే ప్లాన్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,000 ఉందండి, అక్కడ వరకు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు, అనాలిసిస్ మొత్తం కూడా బై సైడే ఉంది కాబట్టి బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, బాగా ఈ జోన్ కంటే పైన ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఒక రేంజ్లో ఉండే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది కదా, మళ్ళీ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు, ఒక కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. లోకి వస్తున్నప్పుడు బై ప్లాన్ చేద్దాం. అక్కడ ఇక్కడ లోలో కానీ, లోకి వస్తున్నప్పుడు ఇక్కడ లోలో కానీ బై ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ అయితే ఇదండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.